ఏబిఎన్ మిత్రుడు ఉండంటాడు ఇక్కడ, మీరేనా? ఎంత దురదృష్టకరం అంటే, ఎంత దుర్మార్గం అంటే, ఎంత నీచం అంటే, ఇప్పుడు కోర్టులో నాకు 2:30 నుంచి 5 దాకా ఆర్గ్యుమెంట్స్ చెప్పాను. ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నాను, నన్ను తిట్టారు కోర్టు, విసుగు పట్టించాడు, నీ విసుగు వినలేను అని కోర్టు వారు నా మీద కామెంట్ చేసినట్టు ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఇది చూపిస్తాను మీకు మెసేజ్, మీకు ఇప్పుడే మెసేజ్ చూపిస్తాను. ఇంత దుర్మార్గానికి కూడా వీళ్ళు ఏబిఎన్, TV5 బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే వీళ్ళకి 2 పాలసీస్ ఉన్నాయి. ఒకటి మేనేజ్ ఆర్ మెలైన్, బుట్టలో వేసుకో, పడకపోతే బురద జల్లు. ఈ 2 ప్రిన్సిపల్స్ మీదనే వీళ్ళు నడుపుతుండారు. ఇది నా స్వాగతం. ఈరోజు 2:30 నుంచి 5 దాకా నేను కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ చెప్తే, నేను బయటకు వచ్చే లోపల టెలికాస్ట్ జరుగుతుంది. జడ్జి వారు నన్ను తిట్టినట్టు, విసుగుపడినట్టు, నీ వాదనలు వినలేనట్టు అని టెలికాస్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్, ఐల్ షో ఇట్. ఇంతకన్నా నీచం, ఇంతకన్నా అబద్ధం అంటే వాడు సత్యం చెప్తాడు, నిజం చెప్తాడు, నేను ఇప్పుడు ఊహించలేదు. కానీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలే. ఇంత దిగజారిపోయినటువంటి ఈ వ్యవస్థలో మరలా చెప్తుండా, మీరు అక్కడ ఏం జరిగిందో ఐఎమ్ రెడీ ఫర్ ప్రూవింగ్ ఇట్. రేపు కోర్టులోనే చెప్పదలుచుకున్నా. నేను 2:30 నుంచి 5 o'clock దాకా ఆర్గ్యుమెంట్ చెప్తే, ఇప్పుడు వచ్చిన సారాంశం ఏంటంటే TV5 అండ్ ఏబిఎన్ టెలికాస్ట్ చేసినటువంటి మెటీరియల్, కోర్టు వారు నన్ను తిట్టినట్టు, కోర్టు వారు నా మీద అసహనం ప్రదర్శించినట్టు, కోర్టు వారు నన్ను విసుగుపడినట్టు, నీ ఆర్గ్యుమెంట్ వినలేననే పరిస్థితికి వచ్చినట్టు ఏం సాధిస్తారా మీరు? మీరు రోజు చూస్తున్నాం, ఇది వచ్చేసింది, అది వచ్చేసింది, అయిపోయింది, కేసులు అయిపోయిందని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకొని చెప్తున్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేకుండా తెచ్చుకుంటున్నారు. నమ్మతారని మీరు అనుకోబాకండి, ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈ విధమైనటువంటి మడ్ స్లింగింగ్, బురద జల్లుడు వ్యవహారం. ఎందుకంటే బుట్టలో పడకపోతే బురద జల్లు, మేనేజ్ కాకపోతే మెలైన్ చేయి. ఇది చాలా తప్పు. వారు ఎవరో టెలికాస్ట్ చేసినట్టు ఒకటే చెప్తున్నా, మీరు రండి, రేపు ఉదయం కోర్టు వారి దగ్గర నిలబడండి. నేను ఒకటే కోర్టు వారిని ప్రాధేయపడుతుండా, నన్ను మీరు విసుక్కున్నారా, ఆర్గ్యుమెంట్ చెప్పని లేదా, నన్ను ఈ విధంగా అడిగినారని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా. అది నిజమైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. అది అబద్ధమైతే, మీరు ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైన వార్త పచ్చి అబద్ధం అయితే, మీకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే, మానవత్వం ఉంటే, టేక్ మై ఛాలెంజ్. ఇది నిజమైతే, కోర్టు వారు నన్ను మందలించి ఉంటే రేపు రండి, ప్రూవ్ చేసుకున్నాం. మీరు ఏ శిక్ష అనుభవించమని నేను అనుభవిస్తాను. ఇది అబద్ధం అయితే మీరేం చేస్తారు చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ ఛాలెంజ్ టుమారో, ప్లీజ్ కమ్. రేపు రండి, మీకు ధైర్యం ఉంటే, మీకు రండి, రేపు సత్తా ఉంటే, మీకు సత్యం ఉంటే, మీరు ప్రసారం చేసిన వార్త రండి. ఇంత దుర్మార్గమా? మీకు మేనేజ్ కాకపోతే, మీకు భయపడకపోతే, స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తే భయపెట్టాలని చూస్తారా? మీ జడ్జి ఆయన కూడా భయపెట్టలేదు నన్ను. నేను రాష్ట్రం తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను. దట్స్ పార్ట్ ఆఫ్ మై అఫిషియల్ డ్యూటీ. నన్ను పర్సనల్గా మీరు వేధిస్తున్నారు, మీ డిబేట్లు ఎట్టంటే తిట్టిస్తున్నారు. దానికి కూడా సంతోషం, ఎందుకంటే నేను రూపాయి ఖర్చు లేకుండా మీ వల్ల స్టేట్లో మీరు ఎలివేట్ అయినా, ఈడెవడు నా పెద్ద పని ఒకటి ఉంటాను అని. ఇది దుర్మార్గం, ఇది చాలా తప్పు. ఇది రండి, టేక్ దిస్ ఛాలెంజ్. మీరు టెలికాస్ట్ చేసింది రైట్ అంటే రేపు 11 గంటలకు కోర్టులకు రండి. ఇది అబద్ధం అంటే, మీరు టెలికాస్ట్ చేసిన సర్వ అబద్ధం, పచ్చి అబద్ధం అంటే ఏం చేస్తారు మీరు చెప్పండి. 2:30 నుంచి గౌరవ న్యాయస్థానం చాలా సహృదయంతో, చాలా ఓపికతో, అప్ టు 5 o'clock ఐ కంటిన్యూస్లీ ఆర్గ్యూడ్. ఎక్కడా కోర్టు వారు నా వాదనలకు అడ్డపడినటువంటి పరిస్థితి లేదు. దట్స్ మై రైట్, స్టేట్ రైట్. ఇది నిజం. ఎంత వద్దబ్బా, తెలుసుకున్నాం, రేపు రండి. నన్ను కానీ మీరు చెప్పు టెలికాస్ట్ చేసినట్టు నిజమైతే, ఈ ఏబిఎన్ ఛానల్లో చూపించింది నిజమైతే, ఈ టెలికాస్ట్ నిజమైతే, టేక్ దిస్ ఛాలెంజ్ ఫ్రమ్ మీ. మీకు భయపడకపోతే, మీకు మేనేజ్ కాకపోతే
మెలైన్ చేస్తారా? మీ బుట్టలో పడకపోతే బురద చల్తారా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు మీరు? నో, ఇట్స్ ట్రూ. దిస్ హై టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఓపెన్లీ. ఇదే రైట్ టైం ఫర్ మీ టు కమ్ అవుట్ ఓపెన్లీ. ఈ రోజు దాకా నన్ను ప్రతి దగ్గర తిట్టించారు. తిట్టిస్తే నాకు అది ఆశీర్వాదాలు అనుకున్నా. కానీ దిస్ ఇస్ నాట్ ది వే. మీరు ఎవరిని నమ్మిస్తారనుకున్నారు? ఎవరిని మెలైన్ చేయాలనుకున్నారు? ఎవరి మీద బురద చల్లాలనుకున్నారు? కమ్ ఆన్, టేక్ దిస్ ఛాలెంజ్. ఐఎమ్ రెడీ టు టేక్ ది ఛాలెంజ్. కమ్ టుమారో. మీరు నిజం అంటే, మీరు సత్యం అనుకుంటే, కమ్ లెట్ సంబడి కమ్ అండ్ ప్రూవ్ ఇట్. లేకపోతే ఇది అన్యాయం కదా. ఏదో ఒక మీడియా ఉందని చెప్పి మేము ఏం చెప్తే చెల్లదనుకో తప్పు కదా. మీకు భయపడకపోతే, మీకు మ్యారేజ్ కాకపోతే, బుట్టలో పడకపోతే బురద చల్లతారా? ఎస్, వీ షుడ్ పుట్ అన్ ఎండ్ టు దిస్. దిస్ ఇస్ రైట్ టైమ్ అండ్ హై టైమ్ ఫర్ యూ టు కమ్ బ్యాక్, టు హిట్ బ్యాక్. ఇంత దుర్మార్గమా? అదిగో తోకటి ఇదిగో పుల్ అంటారా మీరు? వీళ్ళు ఏబిఎన్, TV5 బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే వీళ్ళకి 2 పాలసీస్ ఉన్నాయి. ఒకటి మేనేజ్ ఆర్ మెలైన్. బుట్టలో వేసుకో, పడకపోతే బురద జల్లు. ఈ 2 ప్రిన్సిపల్స్ మీదనే వీళ్ళు నడుపుతుండారు. ఇది నా స్వాగతం. ఈరోజు 2:30 నుంచి 5 దాకా నేను కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ చెప్తే, నేను బయటకు వచ్చే లోపల టెలికాస్ట్ జరుగుతుంది. జడ్జి వారు నన్ను తిట్టినట్టు, విసుగుపడినట్టు, నీ వాదనలు వినలేనట్టు అని టెలికాస్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్, ఐల్ షో ఇట్. ఇంతకన్నా నీచం, ఇంతకన్నా అబద్ధం అంటే వాడు సత్యం చెప్తాడు, నిజం చెప్తాడు, నేను ఇప్పుడు ఊహించలేదు. కానీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలే. ఇంత దిగజారిపోయినటువంటి ఈ వ్యవస్థలో మరలా చెప్తుండా, మీరు అక్కడ ఏం జరిగిందో ఐఎమ్ రెడీ ఫర్ ప్రూవింగ్ ఇట్. రేపు కోర్టులోనే చెప్పదలుచుకున్నా. నేను 2:30 నుంచి 5 o'clock దాకా ఆర్గ్యుమెంట్ చెప్తే, ఇప్పుడు వచ్చిన సారాంశం ఏంటంటే TV5 అండ్ ABN టెలికాస్ట్ చేసినటువంటి మెటీరియల్, కోర్టు వారు నన్ను తిట్టినట్టు, కోర్టు వారు నా మీద అసహనం ప్రదర్శించినట్టు, కోర్టు వారు నన్ను విసుగుపడినట్టు, నీ ఆర్గ్యుమెంట్ వినలేననే పరిస్థితికి వచ్చినట్టు ఏం సాధిస్తారా మీరు? మీరు రోజు చూస్తున్నాం, ఇది వచ్చేసింది, అది వచ్చేసింది, అయిపోయింది, కేసులు అయిపోయిందని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకొని చెప్తున్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేకుండా తెచ్చుకుంటున్నారు. నమ్మతారని మీరు అనుకోబాకండి, ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈ విధమైనటువంటి మడ్ స్లింగింగ్, బురద జల్లుడు వ్యవహారం. ఎందుకంటే బుట్టలో పడకపోతే బురద జల్లు, మేనేజ్ కాకపోతే మెలైన్ చేయి. ఇది చాలా తప్పు. వారు ఎవరో టెలికాస్ట్ చేసినట్టు ఒకటే చెప్తున్నా, మీరు రండి, రేపు ఉదయం కోర్టు వారి దగ్గర నిలబడండి. నేను ఒకటే కోర్టు వారిని ప్రాధేయపడుతుండా, నన్ను మీరు విసుక్కున్నారా, ఆర్గ్యుమెంట్ చెప్పని లేదా, నన్ను ఈ విధంగా అడిగినారని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా. అది నిజమైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. అది అబద్ధమైతే, మీరు ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైన వార్త పచ్చి అబద్ధం అయితే, మీకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే, మానవత్వం ఉంటే, టేక్ మై ఛాలెంజ్. ఇది నిజమైతే, కోర్టు వారు నన్ను మందలించి ఉంటే రేపు రండి, ప్రూవ్ చేసుకున్నాం. మీరు ఏ శిక్ష అనుభవించమని నేను అనుభవిస్తాను. ఇది అబద్ధం అయితే మీరేం చేస్తారు చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ ఛాలెంజ్ టుమారో, ప్లీజ్ కమ్. రేపు రండి, మీకు ధైర్యం ఉంటే, మీకు రండి, రేపు సత్తా ఉంటే, మీకు సత్యం ఉంటే, మీరు ప్రసారం చేసిన వార్త రండి. ఇంత దుర్మార్గమా? మీకు మేనేజ్ కాకపోతే, మీకు భయపడకపోతే, స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తే భయపెట్టాలని చూస్తారా? మీ జడ్జి ఆయన కూడా భయపెట్టలేదు నన్ను. నేను రాష్ట్రం తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను. దట్స్ పార్ట్ ఆఫ్ మై అఫిషియల్ డ్యూటీ. నన్ను పర్సనల్గా మీరు వేధిస్తున్నారు, మీ డిబేట్లు ఎట్టంటే తిట్టిస్తున్నారు. దానికి కూడా సంతోషం. ఎందుకంటే నేను రూపాయి ఖర్చు లేకుండా మీ వల్ల స్టేట్లో మీరు ఎలివేట్ అయినా, ఈడెవడు నా పెద్ద పని ఉంటాను అని. ఇది దుర్మార్గం, ఇది చాలా తప్పు. ఇది రండి, టేక్ దిస్ ఛాలెంజ్. మీరు టెలికాస్ట్ చేసింది రైట్ అంటే రేపు 11 గంటలకు కోర్టుకు రండి. ఇది అబద్ధం అంటే, మీరు టెలికాస్ట్ చేసిన సర్వ అబద్ధం, పచ్చి అబద్ధం అంటే ఏం చేస్తారు మీరు చెప్పండి.
2:30 నుంచి గౌరవ న్యాయస్థానం చాలా సహృదయంతో, చాలా ఓపికతో అప్ టు 5 o'clock ఐ కంటిన్యూస్లీ ఆర్గ్యూడ్. ఎక్కడా కోర్టు వారు నా వాదనలకు అడ్డపడినటువంటి పరిస్థితి లేదు. దట్స్ మై రైట్, స్టేట్ రైట్. ఇది నిజం. ఎంత వద్దబ్బా తెలుసుకున్నాం, రేపు రండి. నన్ను కానీ మీరు చెప్పు టెలికాస్ట్ చేసినట్టు నిజమైతే, ఈ ఏబిఎన్ ఛానల్లో చూపించింది నిజమైతే, ఈ టెలికాస్ట్ నిజమైతే, టేక్ దిస్ ఛాలెంజ్ ఫ్రమ్ మీ. మీకు భయపడకపోతే, మీకు మేనేజ్ కాకపోతే మెలైన్ చేస్తారా? మీ బుట్టలో పడకపోతే బురద చల్తారా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు మీరు? బట్ ఇట్స్ ట్రూ. దిస్ హై టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఓపెన్లీ. ఇదే రైట్ టైం ఫర్ మీ టు కమ్ అవుట్ ఓపెన్లీ. ఈ రోజు దాకా నన్ను ప్రతి దగ్గర తిట్టించారు. తిట్టిస్తే నాకు అది ఆశీర్వాదాలు అనుకున్నా. కానీ దిస్ ఇస్ నాట్ ది వే. మీరు ఎవరిని నమ్మిస్తా అనుకున్నారు? ఎవరిని మెలైన్ చేయాలనుకున్నారు? ఎవరి మీద బురద చల్లాలనుకున్నారు? కమ్ ఆన్, టేక్ దిస్ ఛాలెంజ్. ఐఎమ్ రెడీ టు టేక్ ది ఛాలెంజ్. కమ్ టుమారో. మీరు నిజం అంటే, మీరు సత్యం అనుకుంటే, కమ్ లెట్ సంబడి కమ్ అండ్ ప్రూవ్ ఇట్. లేకపోతే ఇది అన్యాయం కదా. ఏదో ఒక మీడియా ఉందని చెప్పి మేము ఏం చెప్తే చెల్లదనుకో తప్పు కదా. మీకు భయపడకపోతే, మీకు మ్యారేజ్ కాకపోతే, బుట్టలో పడకపోతే బురద చల్లతారా? ఎస్, వీ షుడ్ పుట్ అన్ ఎండ్ టు దిస్. దిస్ ఇస్ రైట్ టైమ్ అండ్ హై టైమ్ ఫర్ యూ టు కమ్ బ్యాక్, టు హిట్ బ్యాక్. ఇంత దుర్మార్గమా? అదిగో తోకటి, ఇదిగో పుల్ అంటారా మీరు? I will show the telecast.